హాయ్ స్టూడెంట్స్, ఇంటర్ మ్యాథ్స్ 1Bలో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం టుడే. సో ఎగ్జాంపుల్ 2 అమ్మ. సో 1 అవసరం లేదు, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ P ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A 3,0 ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A -3,0. సో క్వశ్చన్ చూడండి, ట్వైస్ అన్నాడు ఇక్కడ. అంటే P అనే పాయింట్ నుంచి A యొక్క డిస్టెన్స్, A అనే పాయింట్ యొక్క డిస్టెన్సు సేమ్ ట్వైస్ ద ఈజ్ అంటే ఈక్వల్ అని, ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ 3, అంటే అదే పాయింట్ నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి -3,0 నుంచి ట్వైస్గా ఉందంట. అంటే PA డిస్టెన్సు ఈ P నుంచి దీని B అనుకోండి, దీని ఒక డిస్టెన్స్కి ట్వైస్ ఉంది. ఓకేనా, అది కండిషన్ ఇక్కడ. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ది. సో మనం ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ రాసుకుంటాం. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్లో రామా B పాయింట్ ఇది. ఓకేనా, చూడండి ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఆర్, సో గివెన్ పాయింట్స్ A 3,0 అండ్ B -3,0. ఓకే, సో నెక్స్ట్ కామన్ పాయింట్ ఏంది లోకస్లో? లెట్ P of x, y be any point on the locus. ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్, అంటే లోకస్ మీద P అనే పాయింట్ ఏదైనా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏంది? గివెన్ కండిషన్ ఈజ్, సో గివెన్ కండిషన్ ఈజ్, సో కండిషన్ ఏంది? P నుంచి A డిస్టెన్సు అదే సేమ్ P నుంచి B యొక్క డిస్టెన్స్కి ట్వైస్ అంటే డబుల్. అంటే కండిషన్ ఏమొస్తుందమ్మా? PA ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 PB వస్తుంది. ఇది కండిషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, బికాస్ డిస్టెన్స్ ఫార్మ్లో యూజ్ చేయాలి కాబట్టి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో PA స్క్వేర్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా? 4, PBని స్క్వేర్ చేస్తే PB స్క్వేర్. ఓకే, సో డిస్టెన్స్ ఫార్మ్ మీకు తెలిసిందే, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇది ఓన్లీ Pకి డిస్టెన్సు, VA స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మనం ఓన్లీ ఫార్ములా ఇది ఒకటే యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం ఈ పాయింట్ ఇది. సో డిస్టెన్స్ ఫార్ములా ఇది. ఫస్ట్ దేనికి పాయింట్ డిస్టెన్స్ ఇక్కడ P అనే పాయింట్కి A అనే పాయింట్కి 3,0. సో P ఆల్వేస్ x2 y2, సో A x1 y1 తీసుకోండి. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయండి అమ్మ. ఫస్ట్ చూడండి, x2 - x1, x2 అంటే x, x1 అంటే 3, అంటే ఏమవుతుంది? x - 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మీన్స్ y, y1 మీన్స్ 0, అంటే y -0 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 4 ఇంటూ ఈసారి దేని డిస్టెన్స్ Pకి Bకి, P కామన్ పాయింట్. సో B అని మనకి -3,0, x2 y2 ఇది కామనే, దిస్ ఈజ్ ద x1 y1. ఓకే, ఈసారి Pకి Bకి సేమ్ ఫార్ములా x2 - x1, x2 మీన్స్ x, సో మైనస్ x1 మీన్స్ -3 ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +3 హోల్ స్క్వేర్, ప్లస్ y2 మీన్స్ y, y1 మీన్స్ 0 హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఏ ఫామ్లో ఉంది ఇది? A - B హోల్ స్క్వేర్. A స్క్వేర్ మీన్స్ x స్క్వేర్, B స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ 9 మైనస్ 2AB, 2 3s are 6, 6 ఇంటూ x 6x. మీకు అర్థం అవడానికి ఇట్లా చెప్పానమ్మా, స్క్వేర్ చేసుకోమని, అంటే 2AB అని. నెక్స్ట్ y -0, అంటే 0కి వాల్యూ లేదు, ఓన్లీ వైని స్క్వేర్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ నెక్స్ట్ 4 ఇంటూ, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A + B హోల్ స్క్వేర్. A స్క్వేర్ మీన్స్ x స్క్వేర్, సో B స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2AB, 2 3s are 6, 6 ఇంటూ x 6x. నెక్స్ట్ y -0లో y 0కి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ వైని స్క్వేర్ చేస్తే y స్క్వేర్. ఓకే, నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు, ఇంకా 4తో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేయాలి. చెప్పండి, 4 ఇంటూ x స్క్వేర్ 4x స్క్వేర్, నెక్స్ట్ 4 ఇంటూ 9 4 9 36, 4 ఇంటూ 6 4 6 24x, 4 ఇంటూ y స్క్వేర్ 4y స్క్వేర్. ఓకేనా, ఓకే నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతాయా? బోత్ సైడ్స్ సేమ్ సైన్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, కాబట్టి చూడండి ఏమవుతాయో, ఏమవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? అవ్వనప్పుడు ఈక్వేషన్ టైప్లో రాసుకోవాలి. అంటే ఈక్వేషన్ టైప్ అంటే x² y² x y కాన్స్టెంట్ అని.
సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంది మనకి మోర్ రైట్ సైడ్, కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఓకేనా, చూడండి ఫస్ట్ రైట్ సైడ్లో ఉండి ఇక్కడ రాసుకోండి 4x² ప్లస్ 36 నెక్స్ట్ ప్లస్ 24x నెక్స్ట్ ప్లస్ 4y². నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో ఉండి లెఫ్ట్ సైడ్లో ఉండి రైట్ సైడ్ రాసేటప్పుడు ప్లస్ x² ఏమవుతుంది -x² ప్లస్ 9 -9 అవుతుంది. -6x రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 6x ప్లస్ y రైట్ సైడ్కి వెళ్తే -y². టర్మ్స్ అని ఇటు వచ్చేసి కాబట్టి 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఈక్వేషన్లో 4x² -x సబ్స్ట్రాక్షన్ ఏమవుతుంది ప్లస్ 3x², x² అయిపోయింది. నెక్స్ట్ 4y² ప్లస్ 4y² -y² తీస్తే ప్లస్ 3y². ఓకే, నెక్స్ట్ x రావాలి 24x ప్లస్ 6 రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 30x. నెక్స్ట్ ప్లస్ 36 -9. సో సబ్స్ట్రాక్షన్ ప్లస్ 36 -9 ప్లస్ 27 = 0. ఓకే, ఇది చూడండి దీంట్లో మొత్తంలో కామన్గా మనకి ఏమొస్తుంది 3 టేబుల్తో పోతుందా 3 1s, సో 3 1s, సో నెక్స్ట్ 3 10s, నెక్స్ట్ 3 9s. ఓకేనా, సో మొత్తంలో 3 కామన్ తీసాం. 3 మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం, రైట్ సైడ్కి వెళ్ళి డివైడ్ చేస్తాం, అంటే x² ప్లస్ y² ప్లస్ 10x ప్లస్ 9 0/3 ఏమవుతుంది 0 అయిపోద్ది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ మార్క్. సో దేర్ ఫోర్ the required equation of the locus is there is one answer x² plus y² plus 10x plus 9 = 0. This is the answer. చూడండి ఈక్వేషన్ ఆఫ్ లోకస్, ఈ P అనే పాయింట్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో అదే P నుంచి B అనే పాయింట్ నుంచి Pకి ట్వైజ్ ఉందంట. ట్వైజ్ అంటే డబుల్, అంటే కండిషన్ PA = ట్వైజ్ అంటే 2, థ్రైజ్ అంటే 3 అట్లాగా. సో 2PB వస్తుంది. సో గివెన్ పాయింట్స్ కామన్, ఇది కామన్ పాయింట్. సో కండిషన్ రాసుకుంటాం. కండిషన్ రాసుకున్న తర్వాత డిస్టెన్స్ ఫార్మ్ యూజ్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో PA², 2ని స్క్వేర్ చేస్తే 4 PB². సో డిస్టెన్స్ ఫార్మ్ బట్టి మనం ఇది తీసుకున్నాం, x2 - x1 హోల్స్గా y2 - y1. నెక్స్ట్ 4 × సేమ్ డిస్టెన్స్ ఫార్మ్లో యూస్ చేసుకున్నాం. ఇక్కడ a - b² అప్లై చేసుకున్నాం. ఇక్కడ 0కి వాల్యూ లేదు, ఓన్లీ yని స్క్వేర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ a + b² అప్లై చేసాం. సో y - 0 అంటే yని 1 స్క్వేర్ చేసుకున్నాం. తర్వాత ప్రతి టర్మ్ని 4తో మల్టిప్లై చేసుకున్నాం. తర్వాత ఈ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకొచ్చాం. తర్వాత సబ్స్ట్రాక్షన్ యాడింగ్స్ ఉంటే తీసుకున్నాం. సో తర్వాత ఈక్వేషన్లో 3 అనేది మనకు కామన్గా వచ్చింది కాబట్టి 3 కామన్ తీసాం. 3 రైట్ సైడ్కి వెళ్తే 0/3 0 అయిపోయింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఎగ్జాంపుల్ 2 అమ్మ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూడండి. ఈ మోడల్ కూడా మనకు వచ్చింది ఎక్సర్సైజ్లో సెకండ్ రోమన్లో, మేబీ సెకండ్. చూడండి, ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద ఎండ్స్ ఆఫ్ హూజ్ హైపోటెనస్ ఆర్ 4,0 and 0,4. సో ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. ఇక్కడ మనం దేని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ సరే చూసుకున్నాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఇక్కడ ఏమన్నాడు ద ఎండ్స్ ఆఫ్ హూజ్ హైపోటెనస్, ఇదేనా ఎండ్స్ అంటే హైపోటెనస్, ఇది దీనికి ఇది ఎండ్, దీనికి ఇది ఎండ్. ఏమిచ్చాడు అవి 4,0 ఒకటి, ఇంకోటి 0,4 అని. నేను AB పాయింట్స్ అనుకుంటా వీటిని. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ద లోకస్ ఆఫ్ హిస్ థర్డ్ వర్టెక్స్, అంటే P అనే పాయింట్ థర్డ్ వర్టెక్స్ అనుకుంటే మనం దానికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మోడల్ మనకి ఎక్సర్సైజ్లో వచ్చింది, ఒకసారి చూసుకున్నాం. అక్కడ కూడా ఇంపార్టెంట్ అమ్మ ఈ మోడల్ ఇది. ఓకే, చూడండి ఫస్ట్ మనకి ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ AB అనుకున్నాం కాబట్టి లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ సో ఏందవి A 4,0 అండ్ B 0,4. ఓకేనా, సో లోకస్లో కామన్ పాయింట్ మీకు తెలిసిందే కదా, లెట్ P of x, y be any point on the locus, any point on the locus. సో లోకస్ మీద P అనే పాయింట్ ఏదైనా పాయింట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు కండిషన్ రాసుకోవాలి. సో కండిషన్ రాసుకున్నాను. ఒక క్వశ్చన్లో ఒక పాయింట్ ఇచ్చారు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
అంటే మీకు 10th నేర్చుకుంటారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మన 8th చాప్టర్లో వస్తుంది మనకి. సో అక్కడ పైథాగరస్ థీరం యూస్ చేస్తాం మనం. సో దాన్ని కాబట్టి ఇక్కడ యూస్ చేసుకుంటాం మనం. ఓకేనా. సో ఫ్రమ్ పైథాగరస్ థీరం నుంచి మనం అప్లై చేసుకున్నాం. అక్కడ ఏం కండిషన్, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఏందమ్మా, ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ సైడ్ స్క్వేర్ చేస్తే పిఏ స్క్వేర్ ప్లస్ రిమైనింగ్ సైడ్ పీబీ స్క్వేర్. అక్కడ కండిషన్ మన క్వశ్చన్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మన 10th క్లాస్లో పైథాగరస్ థీరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ కండిషన్ బేస్ చేసుకొని అక్కడ హైపోటెనస్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ స్క్వేర్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ సైడ్స్ అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. ఈ కండిషన్ రాసుకోవాలి మెయిన్. ఓకేనా. చూద్దాం చూడండి. నెక్స్ట్ ఏబీ స్క్వేర్. మనం ఇక్కడ స్క్వేరింగ్ అని బోసే చేయాల్సిన అవసరం లేదు, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి. డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలిసిందే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మొత్తాన్ని హోల్ స్క్వేర్ తీసుకోవాలి, స్క్వేర్ ఉంది కాబట్టి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఓన్లీ దీని వరకే యూజ్ చేస్తాం మనం. ఓకేనా. ఇప్పుడు దేని డిస్టెన్స్ మనకి ఏకి బీకి. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏ పాయింట్ రాసుకుందాం. ఏ పాయింట్ ఏంది ఇక్కడ 4,0, బి పాయింట్ వచ్చి 0,4. అంటే ఇది x1 y1 అనుకోండి, దిస్ ఈజ్ ద x2 y2గా తీసుకోండి. ఓకే. చూడండి ఫస్ట్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటే 0, x1 అంటే 4. అంటే ఏమవుద్ది ఇక్కడ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 4 మైనస్ 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ దేని డిస్టెన్స్ పీకి ఏకి. సో చూడండి పీ అనే పాయింట్ ఇక్కడ రాస్తున్నాను, పీ ఆఫ్ ఎక్స్ కామా వై. మీకు ఆల్రెడీ తెలుసు పీని ఎప్పుడు ఏమనుకోవాలి, x2 y2 అనుకోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా సేమ్, x2 మీన్స్ ఎక్స్, x1 మీన్స్ 4 అంటే పీకి ఏకి కాబట్టి x2 మైనస్ x1 అంటే x మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది మనకి x మైనస్ 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మీన్స్ y, y1 మీన్స్ 0 అంటే ఏమవుతుంది y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ పీకి బీకి. పీ పాయింట్ కామనే x2 y2, బీ పాయింట్ ఈసారి ఇది ఇక్కడ ఏమవుద్ది, ఇది బీ పాయింట్ మనం ఏమనుకోవాలి x1 y1గా తీసుకోవాలి. చెప్పండి x2 మైనస్ x1 అంటే x మైనస్ 0, x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ y, y1 మీన్స్ 4 అంటే y మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 0 మైనస్ 4 అంటే 0కి వాల్యూ లేదు, ఓన్లీ మైనస్ 4ని స్క్వేర్ చేస్తే మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 మైనస్ 0 అంటే 4, 0కి వాల్యూ లేదు అంటే 4ని స్క్వేర్ చేస్తే ఇక్కడ కూడా ప్లస్ 16 వస్తుంది. నెక్స్ట్ ఇదే ఫార్ములా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చెప్పండి ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 మైనస్ 2ab 2 4 8, 8 ఇంటూ ఎక్స్ 8x. నెక్స్ట్ y మైనస్ 0 మీన్స్ y, వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 0 మీన్స్ ఎక్స్, ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వై మైనస్ 4 అంటే ఏ ఫామ్లో ఉంది మళ్ళీ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ 16 మైనస్ 2ab 2 4 8, 8 ఇంటూ వై 8y. ఓకేనా. నెక్స్ట్ చూడండి 16 ప్లస్ 16 ఎంతమ్మా 32 ఈక్వల్ టు. ఓకే. సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అని అవుతాయి చూసుకోండి. ఇది ప్లస్ 16 కదా, ఇది 16 ప్లస్ 16 క్యాన్సిల్, ప్లస్ 16 ప్లస్ 16 ఆల్సో క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమైనా 0 ఉంటుంది. రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ ఏమైనా చూడండి ఎక్స్ స్క్వేర్ యాడ్ చేయడం ఎంత 2x స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రెండు యాడ్ చేస్తే 2y స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలి ఎక్స్ రావాలంటే మైనస్ 8x. నెక్స్ట్ వై స్క్వేర్ అంటే వై మైనస్ 8y. సో ఇక్కడ ఏం లేవు కాబట్టి 0. సో ఈ 4 టర్మ్స్లో కామన్గా మనకి ఏమొస్తుంది, మనకి టేబుల్ 2 టేబుల్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 1 టైం నెక్స్ట్ 4 టైమ్స్ పోతే 4x. నెక్స్ట్ ఇది కూడా 4 టైమ్స్ 4y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ 2 అనేది మొత్తాన్ని మల్టిప్లై రైట్ సైడ్కి వెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్ టు 0/2 ఏమవుతుంది 0 అయిపోతుంది. అయిపోయింది అంతే ఆన్సర్.
therefore the required equation of the locus is, so answer ఏమవుతుంది మనకి x square plus y square minus 4x minus 4y equal to 0 అంటే ఓకే. చూడండి ఇంకోసారి చెప్తాను. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. థర్డ్ వర్టెక్స్ అంటే పీకి. సో కండిషన్ పాయింట్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు మనకి. ఏబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. దీంట్లో పాయింట్స్ రాసుకుంటాం. ఇది కామన్ పాయింట్ మీకు తెలిసిందే. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని మీరు 10th క్లాస్లో పైథాగరస్ థియరం నేర్చుకుంటాం. అక్కడేం పాయింట్స్ ఇక్కడ కండిషన్ బేస్ చేసుకోవాలి మనం ఆన్సర్ రావాలంటే. కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్, రిమైనింగ్ సైడ్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ సైడ్స్ అంటే పిఏ స్క్వేర్ పీబీ స్క్వేర్ ప్లస్ బీబీ స్క్వేర్. సో ఏబీకి డిస్టెన్స్, పిఏకి డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసుకున్నాం. దీన్ని బేస్ చేసి నెక్స్ట్ పీబీకి డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసుకున్నాం, క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. చూడండి. సో బోత్ సైడ్స్ ఆర్ క్యాన్సిల్ 16 16. రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ 2 ఉన్నాయి, వై స్క్వేర్ 2 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ వై రాసుకున్నాం. అన్నిట్లో 4 టర్మ్స్లో 2 కామన్ తీసుకున్నాం. 2 అటు వెళ్తే రైట్ సైడ్ 0/2 0. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఇది ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఈ మోడల్ అన్నీ మనకి ఎక్సైజ్లో వచ్చున్నాయి. ఓకేనా. చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ of P if the ratio of the distances from P to A point 5, -4 and B point 7, 6 is 2:3. ఏమన్నాడు ఇక్కడ? P అనే పాయింట్ నుంచి ఇది AB తీసుకోండి. వీటి యొక్క డిస్టెన్స్ యొక్క రేషియో ఇచ్చాడు ఎంత? 2:3. అంటే PA = PB ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. ఓకేనా. కండిషన్ ఇదే మనకి. కామన్ పాయింటే. చూడండి ఫస్ట్ స్టెప్. given points are ఏమి ఇచ్చారు మనకి? A 5, -4 అండ్ B పాయింట్ 7, 6. సో లోకస్లో కామన్ పాయింట్ ఏంది మనకి? లెట్ P of x, y be any point on the locus. Any point on the locus. Okay, next given condition. Given condition is, when condition distance of the from P నుంచి A distance, P నుంచి B distance ratio 2:3 అంటే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం PA = BB కండిషన్ 2:3. ఇది కండిషన్. సో దీంట్లో ఇస్టు అంటే మనం తెలుసు మనకి, లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఎట్లా దీన్ని PA/PBగా రాసుకోవచ్చు మనం. = 2:3 2/3. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 × PA 3PA, 2 × PB 2PB. ఓకేనా. మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలంటే PA కానీ PB కానీ ఏమి ఉండాలి మనకి? స్క్వేర్స్ ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. చూడండి. సో 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది, PAని స్క్వేర్ చేస్తే PA స్క్వేర్, 2ని స్క్వేర్ చేస్తే 4, PBని స్క్వేర్ చేస్తే PB స్క్వేర్. ఓకే. మనకు తెలిసిందే కదా డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) ² y2 - y1 ². ఇది Pకి Aకి మొత్తాన్ని హోల్ స్క్వేర్ తీసుకుంటే మనం దీని ఒకటి యూజ్ చేసుకునేది. మనం మామూలుగా చెప్పుకునే కండిషన్ ఇది x2 - x1 ² y2 - y1 ². సో ఇప్పుడు డిస్టెన్స్ దేనికి? ఫస్ట్ P అనే పాయింట్కి, నెక్స్ట్ A అనే పాయింట్. ఏ పాయింట్ ఎంత ఇక్కడ? 5, -4. సో P ఈజ్ ఆల్వేస్ x2 y2. సో ఏ పాయింట్ ఈజ్ ద x1 y1. ఓకేనా. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేద్దామా? x2 మీన్స్ x, x1 మీన్స్ 5 అంటే x - 5 హోల్ స్క్వేర్ అంటే 9 × x - 5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మీన్స్ y, y1 మీన్స్ -4 అంటే y ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ? +4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 4 × నెక్స్ట్ డిస్టెన్స్ Pకి Bకి. సో B పాయింట్ ఎంత మనకి? 7, 6 అంటే దిస్ ఈజ్ ద x1 y1. P కామనే, B పాయింట్ మారదు x1 y1. సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. x2 మీన్స్ x, x1 మీన్స్ 7 అంటే x - 7 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మీన్స్ y, y1 మీన్స్ 6 అంటే y - 6 హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్
9 into, so calculation part, this is in the form of a minus b whole square. So a square means x square, b square means 5 square 25 minus 2ab, 2 5s are 10, 10 into x 10x. Next, a plus b whole square form, a square means y square, so b square means 4 square 16 plus 2ab, 2 4s are 8, 8 into y 8y. Okay, now next right side 4 into, చూడండి ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ 7 స్క్వేర్, 7 into 7 49 minus 2ab, minus 2 7s 14, 14 into x 14x. ఓకే, నెక్స్ట్ y, a minus b whole square form, a square means y square, so b square means 6 square, 6 into 6 36 minus కింద రాస్తున్నాం 2ab, 2 6 are 12, 12 into y 12y. ఓకే, క్యాలిక్యులేషన్ రాసుకున్నాం. నెక్స్ట్, సో 9తో మల్టిప్లై చేసే ముందర ఈ ఈక్వేషన్స్ని ఒక ఆర్డర్లో రాసుకున్నాం. ఫస్ట్ 9 ఇంటూ అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రావాలి, నెక్స్ట్ వై స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ ఫామ్ మైనస్ 10x, నెక్స్ట్ వై ప్లస్ 8y, నెక్స్ట్ కాన్స్టెంట్స్ రెండు ఉన్నాయి 25 ప్లస్ 16, అంతా యాడ్ చేస్తే 41, అంతేనా? ఓకే, నెక్స్ట్ 4 ఇంటూ, సో దీన్ని కూడా ఆర్డర్లో రాసుకొని మల్టిప్లై చేసే ముందర ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ వై స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 14x, నెక్స్ట్ వై మైనస్ 12y, నెక్స్ట్ కాన్స్టెంట్ యాడ్ చేయండి 49 ప్లస్ 36, ఎంత 76 ప్లస్ 9 85 వస్తుంది. ఓకేనా, 85 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9తో మల్టిప్లై చేయండి, చెప్పండి 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్, నెక్స్ట్ 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్, నెక్స్ట్ 9 ఇంటూ మైనస్ 10 మైనస్ 90x, 9 ఇంటూ 8y 9 8s are 72y, నెక్స్ట్ 9 ఇంటూ 41, సో 9 1s are 9, 9 4s are 36 అంటే 369. ఓకే, రైట్ సైడ్ చూడండి 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్, 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్, 4 ఇంటూ మైనస్ 14 అంటే 14 4s are 56 మైనస్ 56x, 4 ఇంటూ మైనస్ 12 అంటే 12 4s are 48y, నెక్స్ట్ 85 4s ఎంత అవుతుంది 340. క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఒకసారి 340. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యాన్సిలేషన్ అవుతాయా బోత్ సైడ్స్ చూసుకోవాలి. చూడండి సేమ్ టర్మ్స్ ఉన్నాయా, ఒకే సైన్ కలిగి ఉండి ఇక్కడ లేవు. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్లో రాసుకోవాలి. ఎట్లాగా, ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు ఎక్స్ వై కాన్స్టెంట్. చూడండి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాసుకున్నాను, దాని టర్మ్ రైట్ సైడ్ ఉందా, దాని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 4x స్క్వేర్, నెక్స్ట్ వై స్క్వేర్ 9y స్క్వేర్, సో రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 4y స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ చూడండి మైనస్ 90x, ఈ ఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే దాని టర్మ్ ప్లస్ 56x, నెక్స్ట్ వై ప్లస్ 72y, ఈ రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 48y, నెక్స్ట్ ప్లస్ 369, ఈ ప్లస్ 340 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 340 ఈక్వల్ టు 0. టర్మ్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్, దట్ మీన్స్ 5x స్క్వేర్, నెక్స్ట్ 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్, దట్ మీన్స్ 5y స్క్వేర్, నెక్స్ట్ ఒక మైనస్ ఒక ప్లస్ సబ్స్ట్రాక్షన్ ఎంత అవుతుంది, సబ్స్ట్రాక్షన్ మనకి మైనస్ ఎంత అవుతుందో 34x మైనస్ 34x, నెక్స్ట్ రెండు ప్లస్ యాడ్ చేయండి 72y ప్లస్ 48y ఎంత 120y ప్లస్ 120y, నెక్స్ట్ ప్లస్ 369 మైనస్ 3 ఫస్ట్ సబ్స్ట్రాక్షన్, సో ప్లస్ 29 ఈక్వల్ టు 0. అర్థమైందా ఇది? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దేర్ ఫోర్ ఏం రాస్తాము లాస్ట్, దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ of the locus is 5x square plus 5y square minus 34x plus 120y plus 29 equal to 0. This is the answer. ఎగ్జాంపుల్ 4 ఇది చూడండి, ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇక్కడ కండిషన్ మెయిన్ ఏంది, మనకి పి అనే పాయింట్ నుంచి ఏ ఒక డిస్టెన్స్, పి అనే పాయింట్ బి ఒక డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు సార్. అంటే మనం కండిషన్ కూడా రేషియోలో రాసుకోవాలి. ఈ పాయింట్స్ రాసుకుంటాం, గివెన్ పాయింట్స్, ఇది కామన్ పాయింట్, కండిషన్ ఇది, దిస్ 2 అంటే బైలో రాసుకున్నాం. ఓకేనా?
నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 3PA = 2PB. సో డిస్టెన్స్ ఫార్మ్ చూసారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక 3, 2ను కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా Pకి Aకి డిస్టెన్స్ ఫార్ములా ఇది. అట్లాగే Pకి Bకి డిస్టెన్స్ ఫార్ములా ఇది. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. A - B² ఇక్కడ A + B² అప్లై చేసుకున్నాం. ఇక్కడ A - B², ఇక్కడ A - B² అప్లై చేసుకున్నాం. తర్వాత 9తో మల్టిప్లై చేసే ముందర ఆ టర్మ్స్ని ఒక ఆర్డర్ అంటే x², y², x, y కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాం. సేమ్ 4తో మల్టిప్లై చేస్తున్నారు x², y², x, y కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 85. తర్వాత ప్రతి టర్మ్ని 9తో మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ రైట్ సైడ్ ప్రతి టర్మ్ని 4తో మల్టిప్లై చేసుకున్నాం. సో క్యాన్సిలేషన్ అవుతాయా? అవ్వలేదు కాబట్టి ఈక్వేషన్ టైప్ రాసుకున్నాం. దట్ మీన్స్ సో 9x హైయెస్ట్ ఉంది. సో దాని టర్మ్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు. అట్లాగే y², x రాసుకున్నాం, y రాసుకున్నాం, 369 రాసుకున్నాం అని ఒక ఆర్డర్లో రాసుకున్నాం. తర్వాత సబ్స్ట్రాక్షన్ ఇక్కడ కూడా సబ్స్ట్రాక్షన్, ఇక్కడ యాడింగ్, ఇక్కడ సబ్స్ట్రాక్షన్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 4 అమ్మ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ చాప్టర్లో. సో ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ మనకి. సో ఏరియా ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మ. సో ఆల్రెడీ ఏరియా మీద ఎక్సర్సైజ్లో మనకి 2 ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి. సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నాడు మనకి. చూడండి క్వశ్చన్ 1. సో A 2, 3 and B -3, 4 are 2 given points. Find the equation of the locus of P so that the area of triangle PAB ఎంత ఇచ్చాడు 8.5 అంటే కండిషన్ ఇదే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB తీసుకుంటే దీని యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు మనకి 8.5 ఇచ్చాడు మనకి. సో కామన్ పాయింట్స్ ఇవి, పాయింట్స్ మనకు తెలిసిందే. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలంటే ఈ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB 8.5 ఇచ్చాడు. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లం చేయాలి. చూడండి లాస్ట్ వన్ అమ్మ, ఎగ్జాంపుల్ 5. ఫస్ట్ స్టెప్ గివెన్ పాయింట్స్ ఆర్. సో గివెన్ పాయింట్స్ ఏంటి మనకి? A 2, 3 అండ్ B -3, 4. నెక్స్ట్ కామన్ పాయింట్ మీకు తెలిసిందే కదా. లెట్ P of x, y be ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. సో లోకస్ మీద ఏదైనా ఒక పాయింట్గా మనం తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ రాసుకోవాలి. గివెన్ కండిషన్ ఈజ్. సో గివెన్ కండిషన్ ఈజ్ ఏంది ఇక్కడ? కండిషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB అంటే ఇక్కడ రాసుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సింబల్ పెట్టి ట్రయాంగిల్ PAB = 8.5 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. సో మనం అక్కడ మాట్లాడుకున్నాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు తెలిసిందే. సో ఫార్ములా రాసుకోవాలి మనం. చూడండి ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ మోడ్ x1 × y2 - y3 నెక్స్ట్ ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2 = 8.5కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం 3 పాయింట్స్ యూజ్ చేసుకోవాలి. దీనికి ఫార్ములా అప్లై చేయాలంటే మనకు తెలిసిందే పాయింట్స్ మనకి P of x, y పాయింట్కి. నెక్స్ట్ ఏ పాయింట్ ఎంత మనకి 2, 3. నెక్స్ట్ B పాయింట్ -3, 4. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ x1, y1 పాయింట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద x2, y2గా తీసుకోవాలి. దిస్ ఈజ్ ద x3, y3గా మనం తీసుకొని ఈ ఫార్ములాస్లో అప్లై చేసుకోవాలి. చూడండి ఫస్ట్ వన్ మోడ్ x1 మీన్స్ x. నెక్స్ట్ y2 - y3. y2 అంటే 3, y3 అంటే 4 అంటే 3 - 4. నెక్స్ట్ x2 అంటే 2 ఇంటూ y3 - y3 అంటే 4 మైనస్ y1 మీన్స్ y. నెక్స్ట్ x3 అంటే -3 ఇక్కడ. నెక్స్ట్ y1 మీన్స్ y, y2 మీన్స్ 3 = 8.5 స్క్వేర్ యూనిట్స్. ఓకే, నెక్స్ట్ హాఫ్ ఇంటూ చూడండి ఇక్కడ x ఇంటూ. సో 3 - 4 ఎంతమ్మా? -1. ఓకే, నెక్స్ట్
ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం 2 into 4 minus 5 ప్లస్ ఇంటూ మైనస్ minus 3 into y minus 3 ఈక్వల్ టు ఎంత 8.5. ఓకే, నెక్స్ట్ చూడండి ఆఫ్ మోడ్ x into -1 minus x 2తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై 2 4s are 8 2 into -y minus 2y నెక్స్ట్ minus 3 into y minus 3y. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9 ఈక్వల్ టు 8.5. నెక్స్ట్ ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. 8.5 2s అంటే 17 అనమాట. సో ఫస్ట్ చూడండి ఇక్కడ మోడ్లో ఉండేది ఫస్ట్ ఎక్స్ రాసుకోండి, ఎక్స్ తర్వాత వై రాసుకోండి. వై 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, రెండింటిని యాడ్ చేస్తే రెండింటికి మైనస్ ఉంది కాబట్టి minus 5y. నెక్స్ట్ కాన్స్టెంట్ 8 + 9 17. ఓకే, ఇక్కడ డివైడ్ చేసినట్టు వెళ్తే మళ్ళీ 8.5 into 2 ఎంతమ్మా 17. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం మోడ్ రిమూవ్ చేస్తే ఇది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో చూడండి -x - 5y + 17 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 17 వస్తుంది. సో ఇప్పుడు ఒకటి ఈక్వేషన్ ప్లస్లో తీసుకోవాలి, ఇంకో ఈక్వేషన్ని మైనస్లో తీసుకోవాలి. చూడండి -x - 5y + 17 ఈక్వల్ టు ప్లస్ 17 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ -x - 5y + 17 ఈక్వల్ నెక్స్ట్ -17 తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ -x - 5y + 17 లెఫ్ట్ సైడ్కి వస్తే -17 ఈక్వల్ టు 0. సో +17 -17 క్యాన్సిల్. ఇంక ఇక్కడ ఏమున్నాయి -x - 5y ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి ఎప్పుడు మైనస్ స్టార్టింగ్ ఉండదు, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -x + x అవుద్ది, -5y + 5 అవుద్ది. ఇది ఫస్ట్. అట్లాగే సేమ్ ఏం చూడమ్మా, ఫస్ట్ -xy - 5y + 17. ఈ -17 ఇటు వస్తే +17 ఈక్వల్ టు 0. నెక్స్ట్ -x - 5y + 17 రెండు యాడ్ చేస్తే +34 ఈక్వల్ టు 0. రెండింటికి స్టార్టింగ్ ఈ ఈక్వేషన్ మొత్తానికి స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి మొత్తాన్ని మైనస్తో చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ఈ మైనస్ కూడా ప్లస్ అయింది మనకి, కానీ ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది ఈక్వల్ టు 0. అంతే. దేర్ఫోర్ the required equation of the locus is, so required equation of the locus ఏమవుతుంది మనకి, ఈ రెండు కంబైన్ చేసి రావాలి. అంటే x + 5y into x + 5y - 34 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో లాస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఇక్కడ చూడమ్మా, ఒకసారి రిపీట్ చేస్తాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే కామన్. ఇక్కడ కండిషన్ నేను మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB 8.5 ఇచ్చాడు. సో PAB ట్రయాంగిల్ 8.5. ఓకే, ఫస్ట్ పాయింట్స్ రాసుకున్నాం. కామన్ పాయింట్ P(x, y) ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్, అదే B ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. సో కండిషన్ ఏంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ 8.5. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మీకు తెలిసిందే, పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది నేర్చుకోవాలి మీరు. ఈక్వల్ టు 8.5 ఈక్వల్ చేసుకోండి. ఆ పాయింట్స్ని Pకి Aకి B కాబట్టి ఫస్ట్ P(x, y)ని ఏం తీసుకున్నాం మనం, x1 y1. నెక్స్ట్ ఏ పాయింట్ని x2 y2, B పాయింట్ని x3 y3 తీసుకున్నాం. అన్నిట్లో x1 y1 x2 y2 y2 y3 y1 అన్నీ ఇక్కడ పాయింట్స్ని జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకున్నాం. ఇక్కడ తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకున్నాం 3 - 4 - 1 అని, ఇది యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ ఏం చేసాం, x × -1 - x 2తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసుకున్నాం. నెక్స్ట్ -3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసుకున్నాం ఈక్వల్ 8.5. సో నెక్స్ట్ ఈ 2 డివైడ్ చేసినట్టు వెళ్తే మల్టిప్లై, అంటే 8.5 × 2 ఎంత 17 అనమాట. ఓకేనా, ఇది మల్టిప్లై చేసుకోండి మీరు. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా -x y టర్మ్స్ 2 ఉన్నాయి, రెండింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే -5y, ఇది -5. నెక్స్ట్ కాన్స్టెంట్ 8 + 9 17. ఫస్ట్ -x తర్వాత y 2 టర్మ్స్ ఉన్నాయి యాడ్ చేయాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ 2 ఉన్నాయి కాబట్టి 8 + 9 17. ఓకేనా. నెక్స్ట్ మోడ్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఇది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఒకటి +17లో ఒక ఈక్వేషన్ తీసుకోవాలి, ఇంకోటి -17లో ఒక ఈక్వేషన్ తీసుకోవాలి.
సో +17 ఇటు వస్తే -17 అవుతుంది =0. సో +17 -17 క్యాన్సిల్. రిమైనింగ్ రాసుకున్నాం. ఈ ఈక్వేషన్ మైనస్ ఉన్న కూడా స్టార్టింగ్ మనకి మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -x అవుతుంది, -5 అవుతుంది. ఇది కూడా నెగిటివ్లో తీసుకున్నాం -17 అని. సో -17 లెఫ్ట్ సైడ్కి వస్తే +17 =0. తర్వాత -x -5y +17 +17 34. ఈ ఈక్వేషన్ స్టార్టింగ్ మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో రెండు ఈక్వేషన్ వచ్చాయి కాబట్టి అవి రెండు కలిపి రాసుకో. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఈజ్ x + 5y × x + 5y -34 =0. సో ఇదమ్మా మనకి. సో దీంతో మనకి ఎగ్జాంపుల్స్ అయిపోయి ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది కంప్లీట్గా ఇది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.